హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. అది 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఇండియా స్కోర్ 34-3. స్టేడియం అంతా సైలెంట్గా ఉంది. ఫ్యాన్స్ అందరికీ ఒకటే టెన్షన్, ఇప్పుడు ఇండియా మళ్ళీ కంబ్యాక్ చేయగలదా అని. సరిగ్గా అదే టైంకి క్రీజులోకి ఒక ప్లేయర్ వచ్చాడు. అతను మనకు తెలిసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ అయితే కాదు, కానీ ఆ ప్రెజర్ టైంలో ఆ రోజు అతను ఆడిన 47 రన్స్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది మ్యాచ్ మొమెంటం మొత్తాన్ని మార్చేసింది. ఆ ప్లేయర్ పేరే అక్షర్ పటేల్. చాలా సైలెంట్గా ఉంటాడు, ఏ హడావుడి ఉండదు, కానీ పెద్ద పెద్ద మ్యాచ్ల్లో మాత్రం టీమిండియాకి సైలెంట్ మ్యాచ్ విన్నర్ అతనే. అక్షర్ పటేల్ స్టోరీ గుజరాత్లో మొదలైంది. స్మాల్ టౌన్ నుంచి వచ్చిన అక్షర్ పటేల్కి చిన్న వయసు నుంచే క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అది గమనించిన అక్షర్ పటేల్ ఫాదర్ రాజేష్ భాయ్ పటేల్ అక్షర్ పటేల్ని క్రికెట్ వైపు ఎంకరేజ్ చేశారనమాట. దాంతో చిన్న వయసు నుంచే అక్షర్ పటేల్ గుజరాత్ తరఫున ఆడుతూ స్లోగా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. యాక్యురేట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, అలానే టైట్ లైన్ అండ్ లెంత్ వలన అక్షర్ పటేల్ బౌలింగ్లో బ్యాట్స్మెన్స్కి పరుగులు రాబడడం చాలా కష్టమయ్యేది. దాంతో డొమెస్టిక్ సర్కిల్లో అక్షర్ పటేల్ పేరు గట్టిగా వినిపించేది. దానికి తగ్గ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్లు కూడా ఉండేవి. దీనివలన ఐపీఎల్ స్కౌట్స్ కళ్ళల్లో అక్షర్ పటేల్ పడ్డాడు. 2013లో అక్షర్ పటేల్ని ముంబై ఇండియన్స్ స్క్వాడ్లోకి తీసుకుంది. కానీ అప్పటికే స్ట్రాంగ్ టీం, అలానే జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటి యంగ్స్టర్స్ టీంలో ఉండటం వల్ల అక్షర్ పటేల్కి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. దాంతో అక్షర్ పటేల్ని 2014లో ముంబై ఇండియన్స్ స్క్వాడ్లోంచి రిలీజ్ చేసేసింది. కానీ సరిగ్గా అదే అక్షర్ పటేల్ పాలిట గోల్డెన్ ఆపర్చునిటీ అయింది. ఎందుకంటే కింగ్స్ 11 పంజాబ్ అక్షర్ పటేల్ని 2014లో తీసుకుంది. అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ ఆ సీజన్లో ఇంక్రెడిబుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నెంబర్స్ ప్రకారం అక్షర్ పటేల్ 17 వికెట్స్ తీశాడు. అది కేవలం 6.1 ఎకానమీతో బౌలింగ్ వేస్తూ. దాంతో అక్షర్ పటేల్కి 2014లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది. అప్పుడే సరిగ్గా ఓల్డ్ క్రికెట్కి ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఏంటంటే ఇండియాకి ఒక క్వాలిటీ ఆల్రౌండర్ దొరికాడని. దాని తర్వాత అక్షర్ పటేల్ ఢిల్లీ తరఫున ఆడుతూ ఐపీఎల్లోనే ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ కింద పేరు తెచ్చుకున్నాడు. అంతా మంచిగా వెళ్తుంది. అలానే అక్షర్ పటేల్కి ఐపీఎల్లో బీభత్సమైన పెర్ఫార్మెన్సెస్ ఉండేసరికి టీమిండియా కాల్ అయితే వచ్చింది. దానివల్ల అక్షర్ పటేల్కి ఇంటర్నేషనల్ డెబ్యూ జరిగింది. కానీ అప్పటికే టీమిండియాలో స్ట్రాంగెస్ట్ స్పిన్ పేర్ ఒకటి ఉంది, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. వాళ్ళ డామినెన్స్ వల్ల అక్షర్ పటేల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ రాలేదు. ఓన్లీ బ్యాకప్ ప్లేయర్ కిందే యూజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొన్ని సిరీసెస్లో ఛాన్సెస్ అయితే వచ్చాయి, కానీ ఓన్లీ బెంచ్ మీదే మిగిలిపోయాడు. మనందరం ఇక్కడ అక్షర్ పటేల్ ఒక్క విషయానికి అయితే చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఎక్కడ నిరాశ చెందలేదు, అలానే గివప్ కూడా ఇవ్వలేదు. తన కెరీర్ ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తనని కొన్నారు, కానీ బెంచ్కే పరిమితం చేశారు. అలానే టీమిండియాలో డెబ్యూ అయితే జరిగింది, కానీ తనని ఎక్కువ శాతం బెంచ్లోనే కూర్చోపెట్టారు. తనకి ఎక్కడా పెర్ఫామ్ చేసే స్కోప్ రాలేదు. కానీ ఒక పక్కన నిరాశ చెందకుండా ఐపీఎల్లోను, డొమెస్టిక్ కెరీర్లోను కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ వచ్చాడు. దానివలన అతనికి 2021 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్లో ఛాన్స్ అయితే దొరికింది. ఈ సిరీస్ అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 టెస్ట్ మ్యాచ్లకు గాను అతను 27 వికెట్స్ తీశాడు. అతని బౌలింగ్ని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ రీడ్ చేయలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు, చాలా కష్టపడ్డారు అతని బౌలింగ్ని ఫేస్ చేయడానికి. ఆ సిరీస్ తర్వాతే అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసి మనందరం అక్షర్ పటేల్ని బాపు అని పిలుచుకోవడం స్టార్ట్ చేస్తూ టీంలోనే కీ ప్లేయర్ కింద గుర్తింపు సాధించాడు. దాని తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. అక్షర్ పటేల్ గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది 2024 టీ20 వరల్డ్ కప్, పాకిస్తాన్తో క్రూషియల్ మ్యాచ్. అది వన్ ఆఫ్ ది లో స్కోరింగ్ మ్యాచ్. అలాంటి మ్యాచ్లో అవసరమైనప్పుడు బ్యాటింగ్కి వచ్చిన అక్షర్ పటేల్ 18 బాల్స్లో 20 రన్స్ చేసి ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అయితే టీంకి ఇస్తాడు. దాని తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ ఒకానొక టైంలో గేమ్ని పాకిస్తానే కంట్రోల్ చేస్తుందా అన్న సిచ్యువేషన్ వస్తుంది. సెకండ్ వికెట్కి పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ అవబోతున్న టైం అది. టీమిండియా మీద కంప్లీట్ ప్రెషర్ ఉంటుంది. అలాంటి టైంలో బౌలింగ్కి వచ్చిన అక్షర్ పటేల్ ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అయితే టీమిండియాకి ఇస్తాడు. దాని తర్వాత పాకిస్తాన్ క్రమంగా వికెట్స్ కోల్పోద్ది, మొమెంటం కోల్పోద్ది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అండ్ నెంబర్స్ పరంగా చూసుకుంటే 20 రన్స్ ఒక వికెట్ చాలా తక్కువే. కానీ ఆ సిచ్యువేషన్లో టీమిండియాకి కావాల్సింది ఆ నెంబర్స్ మాత్రమే. ఎందుకంటే అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది చాలా లో స్కోరింగ్ మ్యాచ్. అది ఇండియా గెలిచింది కేవలం 6 రన్స్తో మాత్రమే. తర్వాత ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్. ఇది చాలా క్రూషియల్ గేమ్. ఎందుకంటే మనందరికి ఇంకా పాత గాయం గుర్తుండే ఉంది అప్పటికి. 2022 సెమీఫైనల్ కూడా మనం ఇంగ్లాండ్తోనే ఆడాం. అండ్ 170 రన్స్ టార్గెట్ని ఇంగ్లాండ్ వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్స్లోనే చేసేశారు. అది మనకి చాలా పెద్ద గాయం. అది మానక ముందే మళ్ళీ 2024 సెమీఫైనల్ కూడా అదే ఇంగ్లాండ్తో. ఈసారి కూడా మన వాళ్ళు 170 రన్స్ టార్గెటే ఇచ్చారు. కానీ ఈసారి కథ డిఫరెంట్. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్కి అక్షర్ పటేల్ చుక్కలు చూపించాడు. 3 వికెట్స్ క్రూషియల్ టైంలో తీశాడు. దాంతో ఇంగ్లాండ్ ఎక్కడా కూడా చేజ్ చేస్తున్నట్టే కనిపించలేదు.
1 ఆర్ 3 రన్స్‌కే ఆల్ ఔట్ అయిపోయింది. సో, దానివల్ల మనకు ఒక సాటిస్ఫాక్టరీ రివెంజ్ అయితే దక్కింది. అక్షర్ పటేల్ చేసిన క్రూషియల్ పెర్ఫార్మన్స్‌కి తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. మనోళ్ళు 2024 వరల్డ్ కప్ ఫైనల్‌కి వెళ్ళడానికి అక్షర్ పటేల్ అయితే ఒక కీ రోల్ పెర్ఫార్మ్ చేశాడు. తర్వాత అసలైన యుద్ధం ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో. టీమిండియా ఒక టైంలో 34 రన్స్‌కి 3 వికెట్స్, టాప్ ఆర్డర్ కంప్లీట్ కొలాప్స్. మనందరికీ ఒకటే టెన్షన్. మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్న సిచ్యువేషన్‌లో బ్యాటింగ్‌కొచ్చిన అక్షర్ పటేల్ 47 రన్స్ స్కోర్ చేసి కోహ్లీతో ఒక క్రూషియల్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తాడు. దాంతో మనం కమ్‌బ్యాక్ ఇవ్వగలమా అనుకున్న డౌట్ నుంచి అరే! మ్యాచ్ మనమే గెలుస్తాం అనే సిచ్యువేషన్‌కొచ్చేసాం. ఆ మ్యాచ్‌నైతే మనం ఎప్పటికీ మర్చిపోలేం. అక్షర్ పటేల్ అలా 2024లో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. వరల్డ్ కప్ గెలవడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే అక్షర్ పటేల్ ప్లే చేశాడు. అలానే టైం గడుస్తూ వచ్చే కొద్దీ టీంలో అక్షర్ పటేల్ రోల్ అండ్ ఇంపార్టెన్స్ చాలా పెరిగాయి. దాంతో టీమిండియా అక్షర్ పటేల్‌ని 2026 వరల్డ్ కప్ గాను వైస్ కెప్టెన్ కింద అనౌన్స్ చేసింది. టీమ్ మేనేజ్‌మెంట్‌కైతే ఒక్క విషయం అయితే క్లియర్‌గా ఉంది. ప్రెజర్ సిట్యుయేషన్‌లో అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ టీమ్‌కి చాలా ఇంపార్టెంట్ అని. అది బ్యాటింగ్ అయితేనేమి, బౌలింగ్ అయితేనేమి, ఫీల్డింగ్ అయితేనేమి, ఏ డిపార్ట్మెంట్‌లో అయినా అక్షర్ పటేల్ తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు టీమ్‌కి. కానీ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలీదు. దాన్ని పక్కన పెట్టినప్పుడు గానీ, ఆర్ దాన్ని తీసేసినప్పుడు గానీ, దాని విలువ మనకు తెలుస్తుంది. సరిగ్గా అదే జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్. 2024 వరల్డ్ కప్‌లో కూడా సేమ్ అదే సిట్యుయేషన్‌లో టీమిండియా ఉన్నప్పుడు అక్షర్ పటేల్ వచ్చి మనల్ని కాపాడాడు. కానీ ఈసారి కథ డిఫరెంట్. అక్షర్ పటేల్‌ని మనం పక్కన కూర్చోబెట్టి వేరే ప్లేయర్‌ని తెచ్చుకున్నాం. దాని తర్వాత సిట్యుయేషన్ ఏమైందో, అలానే మన రిజల్ట్ ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిందే. కానీ మేనేజ్‌మెంట్ తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ అక్షర్ పటేల్‌ని టీమ్‌లో పెట్టింది. అది సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో. ఆ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ అండ్ అక్షర్ పటేల్ పట్టిన క్యాచెస్ వల్లనే మనం మ్యాచెస్ గెలిచామని చెప్పడంలో ఎలాంటి డౌటే లేదు. తర్వాత ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో. ఆ మ్యాచ్‌లో టీమిండియా కంప్లీట్ డామినెన్స్ అయితే చేసింది అన్ని డిపార్ట్మెంట్‌లో. కానీ బౌలింగ్‌లో మాత్రం అక్షర్ పటేల్ పెర్ఫార్మన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవసరమైన టైంలో పవర్ ప్లేలో క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. అలానే తర్వాత సెటిల్ అవుతున్న బ్యాట్స్‌మెన్ ఔట్ చేశాడు. 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి టీమిండియాకి అక్షర్ పటేల్ ఎంత ఇంపార్టెంట్, టీమిండియాకి అక్షర్ పటేల్ అవసరం ఎంతుందో మరోసారి ప్రూవ్ చేశాడు. మనం 2024 వరల్డ్ కప్ పైన లేదంటే 2026 వరల్డ్ కప్ పైన టీమ్‌కి అవసరమైన ఏ మ్యాచ్ తీసుకున్నా గానీ అందులో అక్షర్ పటేల్ టీమ్ కోసం అండగా నిలబడ్డాడు. కానీ ఇప్పటికీ చాలామంది మాత్రం అక్షర్ పటేల్‌ని ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ కిందే చూస్తారు. నాకు తెలిసి 2 రకాల ప్లేయర్‌లుంటారు. మొదటి రకం రికార్డులు క్రియేట్ చేసి మరీ లెజెండ్స్‌గా మిగిలిపోతారు. మరో రకం టీమ్‌కి అవసరమైనప్పుడు నిలబడి మరీ టీమ్‌ని గెలిపించి మరీ లెజెండ్స్ అవుతారు. అక్షర్ పటేల్ ఏ రకాని కింద వస్తాడో మీరే కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.